హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చే 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చూస్తున్న డ్రోన్ ట్యాక్సీల గురించి తెలుసుకుందాం. అసలు ఈ డ్రోన్ ట్యాక్సీలు అంటే ఏంటి, వాటి వల్ల ఉపయోగం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం సిటీల్లో కానీ ఎక్కడికైనా సరే ట్రావెల్ చేయాలంటే మన సొంత వాహనాల్లోనో లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయినటువంటి ట్రైన్లో, బస్సులో ఇటువంటివి యూజ్ చేసుకొని ఉపయోగించుకొని మనం కావలసిన వెళ్దాం అనుకున్న డెస్టినేషన్కి చేరడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు సిటీల్లోని అంటే బాగా మెగా సిటీస్ హైదరాబాదు, బెంగళూరు, బొంబాయి, కలకత్తా, ఢిల్లీ ఇటువంటి చోట్ల మనం ట్రావెల్ చేయాలనుకుంటే ఏ ఆటోలను, ట్యాక్సీలను బుక్ చేసుకొని మనం వేరే చోటుకి వెళ్ళడం జరుగుతుంది. కాకపోతే దీనివల్ల రోడ్ల మీద చాలా భారీ ఎత్తున ట్రాఫిక్లు పెరిగిపోయి ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ ఆగిపోవడం జరిగి చాలా వరకు మన ప్రయాణాలు డిలే అవ్వడం జరుగుతుంది. ఇటువంటి వాటిని పూర్తిగా అరికట్టడం కోసం అని చెప్పి ఈ కొత్తగా ఈ డ్రోన్ ట్యాక్సీ అనే కాన్సెప్ట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ఏరియాలో ఈ ఏరోస్పేస్ సిటీ మరియు ఈ డ్రోన్ సిటీ వీటికి రూపకల్పన చేయడం జరిగింది. ఈ డ్రోన్ సిటీలో భారీ ఎత్తున డ్రోన్లు తయారు చేయడం జరుగుతుంది. ఈ డ్రోన్లని భవిష్యత్తులో ఒక ట్యాక్సీలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనివలన ఇవి రోడ్ల మీద వెళ్లకుండా పూర్తిగా ఆకాశంలోంచి వెళ్తాయి కాబట్టి డ్రోన్లు, దానివల్ల పెద్దగా ట్రాఫిక్ ఉండదు. మనం అనుకున్న టైంకి మనం చేరుకోవాల్సిన స్థలానికి ఈజీగా చేరుకోవడం జరుగుతుంది. కాకపోతే ఈ డ్రోన్ ట్యాక్సీలు అనే వాటిని దాదాపు 2027 అంటే 2 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొదలు పెట్టడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం వాళ్ళు ఆశాజనకంగా ఉన్నారు. కాకపోతే ఇది ఎంతవరకు నిజం అవుతుంది, నిజంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ డ్రోన్ ట్యాక్సీలని తీసుకురావడం జరిగితే అది నిజంగా ఈ మెట్రో సిటీస్లో ఉన్న వారికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. కాకపోతే వచ్చే 2 ఏళ్ళు ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.